హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ చూసుకోండి. అండ్ అలాగే మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది చూద్దాం, ఓకే? ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, 5 of cups అండి. Nine of Pentacles, the World, 7 of Pentacles, the Moon, 4 of Pentacles, Queen of Swords, 7 of Wands అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఎంపరర్, మేబీ ఎంప్రెస్ అనేది వచ్చింది. విజువల్ ఫిల్మెంట్ చాలా బాగుంది. చూద్దామండి, క్లారిఫికేషన్ చేస్తే మనకు చాలా క్లారిటీస్ అయితే వస్తాయన్నమాట. ఓకే, క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. 5 of Cupsకి క్లారిఫికేషన్ యూనివర్స్. 5 of Cupsకి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ కొంతమంది నేను మెసేజ్ పెట్టారు కదా, సింగిల్ పర్సన్ గురించి కూడా చెప్పండి అని. సో సింగిల్ అండ్ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఇంకా మీరు ఎలాంటి బంధంలో అయినా ఉండొచ్చండి, ఓకే? ఎవరైనా ఈ రీడింగ్ అయితే చూసుకోవచ్చు, ఓకే? 5 of Cups వచ్చింది ఇక్కడ అండ్ 3 of Wands అన్నమాట, ఓకే? మీ నుంచి ఏ పర్సన్ అయితే దూరం అయిపోయారో తనే గురించి మీరు చాలా ఏడుస్తున్నారు. మీ మనసులో భారం తగ్గట్లేదు. ఎంత ఏడ్చినప్పటికీ తన గురించి మీరు ఎంత బాధపడినప్పటికీ, ఎంత ఏడ్చినప్పటికీ, తనని మర్చిపోదాము అని ఎంత ట్రై చేసినప్పటికీ ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారనమాట, ఓకే? ఈ పర్సన్ కొంతమందికి తను మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే తను ఇంకా అలాంటి వర్డ్స్ వాడకూడదండి, బట్ చెప్తున్నాను. తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, కాలం చేయడం లాంటిదన్నమాట, ఓకే? కొంతమంది మాత్రం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయారు అనేది చూపిస్తుంది, ఓకే? సో తను దూరం అయిపోయారా, లేదా మీ లైఫ్ నుంచి పూర్తిగా పర్మనెంట్గా తను దూరమైన పర్సన్, ఓకే? అలా ఆ పర్సన్ గురించి మీరు పదే పదే తన జ్ఞాపకాలతో మీరు బతుకుతున్నారు, తనని మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి 5 of Cups వచ్చిందండి. తను ఇక్కడ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వారి గురించి తను చాలా ఏడుస్తుందనమాట. తను ఏడిస్తే ఇక్కడ తన కంట్ల నుంచి రక్తపు కన్నీరు, బ్లాక్ కలర్ వస్తుందనమాట, ఓకే? అంతగా తన మనసు అనేది గాయపడి ఉంది, అంత మనసు అనేది బరువెక్కి ఉందనమాట తనకి, ఓకే? సో అలాంటి మెసేజ్ అయితే ఉంది. సో మరి ఇంకా చూద్దామండి. ప్రజెంట్ అయితే మీరు ఇలాంటి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ చాలా బాధపడుతున్నారు. ఆ పర్సనే తలుచుకుంటా అండ్ తనేమో మీతో బంధాన్ని వద్దనుకుని తను బ్యాక్ స్టెప్ తీసుకొని అండ్ వేరే కనెక్షన్లోకి వెళ్ళిపోవడమా, లేదా పర్మనెంట్గా తను మీ నుంచి దూరమైన పర్సన్ కావచ్చు. కొంతమంది మాత్రం తను వేరే ఛాయిస్ అనేది చూస్ చేసుకున్నారు. మీరు కాకుండా మిమ్మల్ని పర్సన్ మీరు ఏమైపోయినా తనకు అనవసరం అన్నట్టుగా వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటారు అనే విధంగా కూడా మెసేజ్ ఉంది, ఓకే? మేబీ పర్సన్ కొంతమందికి ఆ పర్సన్‌కి మీకు కొంతమందికి 1 బేబీ ఉండే ఛాన్స్ ఉంటుంది.
అండ్ చాలా స్మాల్ బేబీ అనమాట. 1 ఇయర్ ఉండొచ్చు. 1 ఇయర్ లోపు కూడా కొంతమందికి ఉండొచ్చు. ఓకే. అలాంటి బేబీ గూడా ఉండొచ్చు. తనకి, మీకు ఇద్దరికి మధ్యలో. ఓకే. కొంతమంది మాత్రం ఈ పర్సన్‌కి ఫిజికల్‌గా తనకి కనెక్ట్ అయిపోయి పర్సన్ దూరమైన తర్వాత మీరు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనే మెసేజ్ గూడా ఉంది. ఓకే. 9 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. 9 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్. 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. మీరు పడిన దానికి, మేబీ మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఇంకా రాలేదండి. కానీ ఆన్ ద వేలో ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ ఇది ఎప్పుడైతే వస్తుందో మీ లైఫ్‌లో 9 ఆఫ్ పెంటికల్స్ అంటే అబాండెన్స్ అనమాట. మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అండ్ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అన్ని విధాలుగా మీకు రాబోతుంది. అండ్ అలాగే ఎవరో పర్సన్ గూడా మీ గురించి ప్రెజెంట్ టైమ్‌లో తన లైఫ్‌లో మీరు ఉండేటట్టుగా గూడా ఈ పర్సన్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. మీ పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా, మనం రీడింగ్ ఇంకా వెళ్తా ఉంటే మనకొస్తుందనమాట. కానీ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏ వేలో తను మిమ్మల్ని గమనిస్తున్నారంటే, మీరు మీ లైఫ్‌లో గ్రోత్ అవుతున్నారు. అండ్ చాలా ప్రాక్టికల్‌గా తయారయ్యారు. అండ్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారనమాట. మేబీ చిన్న చిన్న దానికి నేను బాధపడకూడదు. నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా మీరు ఎంత బాధలో ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకునే పనిలో ఉండొచ్చు. చేంజ్ చేసుకుంటున్నారు. మీ మనసుకి తగిలిన గాయాన్ని మీరు మళ్ళీ మేబీ హీల్ చేసుకొని కొత్తగా రెడీ అవ్వడము అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా చేసుకోవడము. చిన్న చిన్న వాటిలోనే సంతోషాన్ని వెతుక్కుంటా హ్యాపీగా ఉంటున్నారు అనేది గూడా చూపిస్తుంది. ఓకే. చిన్న చిన్న వాటిలో గూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటూ సో హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఇక మీదట మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. మీ కాళ్ళ మీద మీరే నిలబడుతున్నారు. మీ మనీ ఏదో మీరే సంపాదించుకోవడము అండ్ మీ కెరియర్‌ని మళ్ళీ మీరు సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ కూడా పెడతా ఉండొచ్చు. మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది. అండ్ అలాగే కొంతమందికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్కడి నుంచైనా మనీ వచ్చేది చూపిస్తుంది. ఓకే. మేబీ మీరు ఎవరికైనా ఇచ్చారా? లేదా ఇంకా లోన్ లాంటి వాటికి అలాంటివి ఉంటాయి కదా! సో, అలాంటిది కూడా మీరు అప్లై చేసి ఉంటే వాటి వైపు నుంచి కూడా మీకు మనీ రాబోతుంది. సో, మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అండ్ చాలా దీర్ఘంగా ఈ పర్సన్ మీ గురించి వారు ఆలోచిస్తున్నారు అనేది మెసేజ్ అయితే ఉంది. ఓకే. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద వరల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు ఏదో రిసీవ్ చేసుకోవడం చూపిస్తుందండి. ఓకే. ఇక్కడ మనీకి సంబంధించింది గూడా కావచ్చు. చాలా చాలా ఫ్యాషనేట్‌గా ఉండబోతున్నారు. ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదో చేంజ్ అవుతుందండి. మిమ్మల్ని మీరు చాలామంది అంతకుముందు ఎలా ఉన్నారో దానికి పూర్తిగా అపోజిట్ నేను చేంజ్ అవ్వాలి. అండ్ నన్ను నేను చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా మేబీ మీ పర్సన్ ఎవరైనా స్టైలిష్‌గా లేదా ఎవరైనా కొత్తగా అండ్ చాలా బాగా రెడీ అవ్వడము ఇలాంటి వారు ఉంటారు కదా! వారి వెనకాల ఈ పర్సన్ పరిగెడతా ఉండొచ్చు. లేదా అలాంటి వారిని మీ పర్సన్ ఆహ్, చూస్తా ఉండడమా లేదా అలాంటి వారితో ఈ పర్సన్ క్లోజ్‌గా మూవ్ అవ్వడము ఇలాంటివన్నమాట. సో, మీరేంటంటే నా పర్సనే కదా! నేనిలా ఉంటే ఏమవుతుంది అన్నట్టుగా మీరనుకుంటారు. కానీ ఆ పర్సన్ అలా ఉండరు. మీతో తను ఉన్నట్టే ఉంటారు కానీ, తను అన్నీ గమనిస్తా ఉండడము, వారెలా ఉన్నారు, మీరెలా ఉన్నారు అన్నట్టుగా ఓకే. సో, కాబట్టి మీరు ఇదంతా మీకర్థమైందనమాట తన మెంటాలిటీ ఏంటిదని. సో, కాబట్టి మీరింకా నేను గూడా చేంజ్ అవ్వాలి. ఈ పర్సన్ మేబీ తను ఏం చూసైతే ఈ పర్సన్ దూరం పెట్టారో, అలా నేను రెడీ అవ్వాలి. అలా నేను చేంజ్ అవ్వాలి. సో, అన్నట్టుగా మీరు ఏదో న్యూ లుక్‌తో ఈ పర్సన్‌కి కనిపించడం జరగబోతుంది. అలాగే మేబీ మీరు ఇక మీదట మీరు చాలా బ్యూటిఫుల్‌గా గూడా కనిపిస్తారండి ఈ పర్సన్‌కి. ఓకే. మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో చాలా స్టైలిష్‌గా అండ్ ఎప్పుడు లేని విధంగా
మీరు కనిపించడము అండ్ మీ లైఫ్‌లో మీరు చిన్న పిల్లలకి ఏదైనా చిన్న బొమ్మ ఇస్తే వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అలా మీ లైఫ్‌లో చిన్న చిన్న వాటికి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అదంతా ఈ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేయడం జరగబోతుంది. అండ్ అలాగే ఈ పర్సన్ నుంచి మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాల్ ఆర్ మెసేజ్ గూడా మీరు రిసీవ్ చేసుకోవడం గూడా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ ఫినాన్షియల్‌గా తను ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉంటారండి. లేదా తను హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. మేబీ హాస్పిటల్‌లో కావచ్చు, లేదా బ్యాంక్ మేనేజర్ అలా తను మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్. లేదా ఇంకా ఏదైనా ప్రైవేట్ సెక్టార్‌లో ఈ పర్సన్ జాబ్ చేస్తా ఉండొచ్చు అనేది గూడా చూపిస్తుంది. సో, మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ అండ్ సొసైటీలో తనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న పర్సన్ అనమాట తను. ఓకే. కాబట్టి ఈ పర్సన్ మేబీ కొంతమందికి తనకి మీరు సూట్ అవ్వరు అని పర్సన్ కొన్ని రోజులకి మీతో బంధాన్ని తను ఎండ్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే, సో, అలాంటి పర్సన్ వైపు నుంచి గూడా మీరు మేబీ రిసీవ్ చేసుకుంటారు కాంటాక్ట్ లాంటిది. అండ్ తను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కంటే ఎక్కువగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం చూపిస్తుందండి. ఓకే. ఎక్కువగా వారి పూర్తి అబ్జర్వేషన్ అనేది మీ మీద ఉంది. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా స్పై చేస్తా ఉన్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఇక మీదట మీరు ఎలా ఉంటారంటే, మీలో చాలా సంతోషం మీలో చాలా సంతోషం అనేది ఇక్కడ ఈ కార్డ్‌లో నాకు కనిపిస్తుంది. ఓకే. అంటే నేను ఇంత హ్యాపీగుంటాను అని అనుకోలేదు. మళ్ళీ నేను తిరిగి నా లైఫ్‌ని ఈ విధంగా తీర్చిదిద్దుకుంటాను అని అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగుంది ఇప్పుడు. మనసంతా తేలిక పడినట్టు ఉంది అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఏదో మీకు కలగబోతుందనమాట. మీకేదో సక్సెస్ లాంటిది రాబోతుందండి. మేబీ నిన్న కార్డ్‌లో గూడా వచ్చి ఉంటుంది మనకి. మీకు చాలా బావుండబోతుంది. అండ్ మీ లైఫ్‌లో ఏదో సైకిల్ ఎండ్ అయిపోయి, ఇంకొక సైకిల్ మీ లైఫ్‌లో రిపీట్ అవుతుంది. సో, ఈ సైకిల్ ఎలా ఉంటుందంటే, కొంచెం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది. అండ్ మీ లైఫ్‌లో ఏదైతే పనులు ముందుకు జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారో, అలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుందనమాట. సో, చకచకా పనులు ముందుకు సాగడము అండ్ మీ లైఫ్‌లో నెగటివిటీ ఇన్ని రోజులు మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏమి జరగకపోవడము. సో, ఏం జరుగుతుందో అర్థం గాక మీకు మెంటల్ ఎక్కిపోతుందనమాట. అలాంటివి గూడా కొంతమందికి మీరేమనుకుంటే అది చకచకా జరిగిపోవడము, మీరు హ్యాపీగా ఉండడము, ఇలాంటివి చూపిస్తుంది. ఓకే. సెవెన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ చూస్. ద సన్ కార్డ్ అండి. పేజ్ ఆఫ్ కప్స్ అన్నమాట. ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే మీకు పక్కా అండి. మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు. ఈ న్యూ పర్సన్‌తో మీ జీవితం ఎలా ఉంటుందంటే ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఈ విధంగా దక్కుతుంది అని నేను అస్సలు అనుకోలేదు అనే విధంగా ఉంటుందన్నమాట. ఓకే. ఎవరినైతే దూరం పెట్టాలో ఆ పర్సన్ వెంట మీరు పరిగెత్తారు. కానీ అక్కడ మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారు. మీ జీవితాన్ని మీరు కోల్పోయారు. కానీ ఇక మీదట మేబీ మీకు చాలా ఫ్రీడమ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లో. అండ్ మీకు అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారనమాట. ఈ పర్సన్ వల్ల మీ మనసు కూడా చాలా హ్యాపీగా, చాలా తేలికగా ఉంటుంది. అండ్ మీరు ఈ పర్సన్‌తో చాలా ఫ్రీడమ్ ఉంటుందనమాట. తనతో చాలా ఫ్రీగా ఉంటారు. చాలా బాగా అర్థం చేసుకుంటారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఆ పర్సన్ వలన మీకు చాలా గ్రోత్ అనేది కూడా ఉండబోతుందనమాట. అండ్ ఇక్కడ మేబీ ఆహ్, ఒక బంధం మీ లైఫ్‌లో ఎండ్ అయిపోతుంది అంటే, ఇంకొక బంధం మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ సింగిల్ వారి గురించి అడిగారు కదా! సింగిల్ వారికి మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యేది చూపిస్తుందండి. కానీ ఆ పర్సన్ చాలా బావుంటారు. చాలా చలాకీగా ఉంటారు. చాలా లవ్ చూపిస్తారు. చాలా కేర్ తీసుకుంటారు. మీకు తను ఫ్రీడమ్ ఇస్తారు. ఈ కనెక్షన్‌లో మేబీ మీ విషయంలో తను చాలా ఎఫర్ట్స్ కూడా పెడతారనమాట. మిమ్మల్ని అలా గాలికి వదిలేయకుండా, మిమ్మల్ని పట్టించుకున్నట్టుగా ఉండకుండా చాలా బాగా పట్టించుకుంటారు. మీ గురించి పర్సన్ చాలా కష్టపడే వ్యక్తి అనమాట. మేబీ మీ హ్యాపీనెస్ కోసం ఈ పర్సన్ ఉండే వ్యక్తి లాంటిది ఏదో మెసేజ్ అయితే ఉంది. ఓకే. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. సో, చాలా బావుండబోతుందండి. ఓకే. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే వస్తుందనమాట. ఓకే. ఇక్కడ విత్తనాలు నాటారు. దానికి నీళ్లు పోసారు. తలిగేటట్టుగా చేశారు. దాని తర్వాత ఆ విత్తనాలేంటంటే చిన్న మొక్కగా ఎదిగి సో, పెద్ద ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుందనమాట. ఓకే. అలా మీ లైఫ్‌లో ఇక్కడ సన్ వచ్చింది కదా! సక్సెస్ అయితే ఉంటుంది తప్పకుండా. ఓకే. ఎవరో న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. నియర్ ఫ్యూచర్ అది తొందరలోనే అండి. ఎక్కువ టైం అయితే పట్టదు.
మేబీ 12 అవర్స్ ఆర్ 3 డేస్ లోపల మేబీ మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు. మీరే కాల్ చేసి చెప్తారు. తప్పకుండా చూడండి. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. హుహు. అలాగే మీ నుంచి దూరమైన పర్సన్ గూడా తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటాను అనే పర్సన్ అనుకుని ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో తను సంతోషంగా ఉండలేను అనే పర్సన్ మీ వెనకాల ఈ పర్సన్ గాసిప్స్ లాంటిది మాట్లాడడము, మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఇరికించడము, అండ్ తనది ఎలాంటి తప్పు లేదు అని అడిగే పర్సన్ మెల్లగా జారుకోవడము, ఇలాంటివి ఎవరి లైఫ్‌లో అయినా జరిగింది అంటే ఆ పర్సన్ మాత్రం తన లైఫ్‌లో హ్యాపీగా లేరు. బయట తను ఎలా ఉన్నారంటే, చాలా బాగా డ్రెసప్ అయ్యి తను చాలా హ్యాపీగున్నాను అన్నట్టుగా ఉండొచ్చు. కానీ అంత హ్యాపీగా ఈ పర్సన్ లేరు. తనకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆ రోజు నేను అలా తప్పు చేశాను కాబట్టేనా నా లైఫ్‌లో నేను మేబీ ఆ బంధాన్ని ఎండ్ చేసుకున్నా, వేరే పర్సన్‌తో నేను రీయూనియన్ చేషినా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను. నేను పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ మనసుని గాయం చేశాను. కాబట్టి నా లైఫ్‌లో కూడా సంతోషం అనేది దక్కట్లేదు అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అస్సలు హ్యాపీగా అయితే లేరు. నైట్ టైమ్‌లో ఈ పర్సన్ ఆహ్, మీ గురించి అండ్ తన లైఫ్‌లో జరుగుతున్న ప్రతిదీ పర్సన్ ఆలోచించుకొని అండ్ ఎమోషనల్‌గా అవుతున్నారనమాట. అండ్ కొంతమంది ఈవినింగ్ టైమ్‌లో గూడా లోన్‌లీ ఫీలింగ్ అనేది పర్సన్‌కి కలుగుతుంది. మేబీ మీరు మీ పర్సన్ ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువగా మాట్లాడుకొని ఉండొచ్చు. అండ్ అలాగే పర్సన్ స్టక్ అయిపోతున్నారు. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం గావట్లేదు. చాలా గిల్టీ ఫీలింగ్‌లో ఉన్నారనమాట. అండ్ అలాగే పర్సన్ స్టక్ అయిపోయారు. మీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. అండ్ ఇక మీదట మీరు మాత్రం తనని నమ్మరు. మీ నమ్మకాన్ని, మీ లవ్‌ని ఈ పర్సన్ పొడగొట్టుకున్నారనమాట. ఆ నమ్మకం మళ్ళీ అలాంటి నమ్మకం, కల్మషం లేకుండా ఉండే నమ్మకం. మీరు అంతకుముందు ఎలా ఉన్నారు, కానీ ఇక మీదట ఈ పర్సన్ వచ్చినా సేమ్ అదే వేలో మీరు ఉండలేరనమాట. మీ మనసులో ఏదో ఒక మూలన ఈ పర్సన్ మీద అనుమానం అయితే ఉంటుంది కదా! అంటే పూర్తిగా ఈ పర్సన్‌ని నమ్మలేరు. తను అంటే తందన అన్నట్టుగా మీరు ఉండలేరనమాట. ఓకే. తను ఏదైనా అంటే ఎందుకలా అన్నట్టుగా మీరేదైనా క్వెషన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. కానీ అంతకుముందు తను ఏమైనా సరే, ఏదైనా సరే తను ఏదైనా చేయమనంగానే మీరు చేసేస్తారనమాట. వెనక ముందు ఆలోచించుకోకుండా. ఓకే. అప్పుడు ఈ పర్సన్ మీద మీకు చాలా నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని ఈ పర్సన్ ఇక మీదట తను సంపాదించుకోలేరు అనే పెయిన్ ఈ పర్సన్‌లో చాలా ఉంది. అండ్ మీ మనసులో తన మీద ఉన్న ఆ లవ్ అండ్ మీరు తన మీద మేబీ తన తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా అలాంటి దృష్టితో మీరు ఉంటారు కదా! సో, అలా ఈ పర్సన్ తనని తను చాలా తక్కువ చేసుకున్నారు మీ దగ్గర అనే ఫీలింగ్ ఈ పర్సన్‌లో ఉంది. ఫోర్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ ఇష్యూస్. ఈ పర్సన్ తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సనే ఉంటారండి. అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తన కెరియర్ ఇదంతా ఈ పర్సన్ అటు ఇటు తను బ్యాలెన్స్ చేసుకోలేక తను మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు. ఇప్పటికి కూడా ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకోలేను అన్నట్టుగానే తను దూరంగా ఉంటున్నారు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి పర్సన్ సిద్ధంగా లేరండి. మీ పాస్ట్ పర్సన్ తను కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ పర్సన్ మీతో ఉండమంటే ఉంటారు. మీతో మేబీ ఆ సీక్రెట్ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయమంటే చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే తన ఇంట్లో వారిని ఈ పర్సన్ కాదని మీతో ఈ పర్సన్ రాలేరు. మీ మాట ఈ పర్సన్ మేబీ వినరనమాట. తను వేరే వారి మాటలే వింటారు. అండ్ వారిని కాదని పర్సన్ మీ వైపు తను అడగనేది వేయలేరనమాట. అలాంటి మెసేజ్ గూడా ఉంది. ఓకే. అండ్ సింగిల్ అయి ఉంటే మాత్రం సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయమంటే చేస్తారు గానీ, మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వడము, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడము
ఇలాంటివైతే ఈ పర్సన్ మీతో ట్రావెల్ చేసే పర్సన్ అయితే కాదు లైఫ్ లాంగ్. ఓకే. తప్పకుండా ఈ పర్సన్ కన్నింగ్ పర్సనే. ఈ రోజు బాగుంటే ఏదో ఒక రోజు ఈ పర్సన్ తప్పకుండా మోసం చేయొచ్చు, చేస్తారు గూడా. అండ్ ఆహ్, ఇక్కడ చూపిస్తుంది కదా! 7 ఆఫ్ సోర్డ్స్. తన తప్పు ఉన్నా సరే ఈ పర్సన్ నాది ఎలాంటి తప్పు లేదు అన్నట్టుగా ఈ పర్సన్ చాలా తెలివిగా ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోతారనమాట. ఓకే. మేబీ తన వైపు తప్పున్నా మీదే తప్పు అన్నట్టుగా మీతో ఆర్గ్యుమెంట్స్‌కి దిగడము, మీ మీద చాలా కోపంగా ఉండడము అండ్ అది చూసి మీరే భయపడతారండి. ఓకే. అరే! నాది ఎలాంటి తప్పు లేదు కానీ ఈ పర్సన్ ఏంటి తన వైపు తప్పు ఉంచుకొని నా మీద అరుస్తున్నారు లేదా నాదే తప్పంటారు అన్నట్టుగా మీరు కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతారనమాట. అలా ఈ పర్సన్ కాలికేసి మెడకి, మెడకేసి కాలికి తిమ్మిరి బమ్మిరి చేసి మిమ్మల్ని మళ్ళీ ఒక భ్రమలో అంటే మీ వైపే తప్పుంది అన్నట్టుగా నిరూపించుకునే పర్సన్ అనమాట. కాబట్టి వీరితో డీల్ అవ్వడం మీకంత ఈజీ కాదండి. మీరు ఏదైనా విషయంలో ఎక్కువగా మాట్లాడరా? మీతో మాట్లాడకుండా ఉండడము, మిమ్మల్ని దూరం పెట్టడము, లేదా మీతో బంధాన్ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోతాను అన్నట్టుగా బ్లాక్‌మెయిల్ చేయడమా? అలాంటి పర్సన్ అనమాట. మీరు భయపడాలి కదా! మిమ్మల్ని భయపెట్టించుకుంటారనమాట ఈ పర్సన్. తనేది నడవాలంటే మిమ్మల్ని భయపెట్టించుకోవాలి. అలా. ఓకే. ఇక్కడ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ గూడా ఉండొచ్చండి. ఓకే. అండ్ డివోర్స్ అయిపోవడము, తర్వాత అదర్ పర్సన్‌తో మీరు కనెక్షన్ కోసం మేబీ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయిపోవడము. ఈ పర్సన్ ఏమో సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారు. తను మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ తన అవసరం కోసం ఈ పర్సన్ ప్రేమగా ఉంటారు. కానీ మీ అవసరానికి ఈ పర్సన్ అందుబాటులో ఉండరు. సో, అలాంటి పర్సన్ అనమాట. అండ్ కాబట్టి మీరు ప్రెజెంట్ మేబీ బంధాన్ని ఎండ్ చేసుకోవాలా? లేదా ఈ పర్సన్‌ని దూరం పెట్టాలా? లేదా తనతో ఉండాలా? ఏమీ అర్థం గాని పరిస్థితిలో గూడా కొంతమంది ఉన్నారు. మీరు ఈ పర్సన్‌తో బంధాన్ని పూర్తిగా ఎండ్ చేసుకొని మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలా? అని గూడా కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఒకవేళ మీకు ఆప్షన్స్ ఉన్నా లేకున్నా అండి, ఈ పర్సన్‌తో మీరు కనెక్ట్ అయినట్టుగా ఎవరితో గూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ పర్సన్‌లో ఎన్ని చిల్లర వేషాలున్నా, తను మీతో ఎంత మైండ్ గేమ్ ఆడినా, మిమ్మల్ని తను ఎంత ఇబ్బంది పెట్టినా సరే, ఎంత హార్ట్ బ్రేక్ చేసినా సరే, తనతో కనెక్ట్ అయినట్టుగా మీరు అదర్ పర్సన్‌తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో, తను ఎంత పెయిన్ ఎంత ఇచ్చినా సరే మీకు, కానీ తను మీ లైఫ్‌లో ఉండాలి అండ్ మీతో తను చాలా బాగుండాలి, ప్రేమగా ఉండాలి అని కోరుకుంటున్నారు అనే మెసేజ్ గూడా ఇక్కడ ఉంది. ఓకే. తనని మీరు దూరం పెట్టాలి అని అనుకోవట్లేదు. మేబీ కొంతమంది ఉంటారు ఫిజికల్ నీడ్స్ కోసం కొంతమంది వస్తారనమాట. కొంతమందేమో నాకంటూ నా మీద కేరింగ్ చూపించే ఒక పర్సన్ లైఫ్ పార్ట్నర్ కావాలి అన్నట్టుగా మీరు ఆ విధంగా మీరు ఆలోచిస్తా ఉండొచ్చు. ఆ పర్సన్ ఏమో కేవలం ఫిజికల్ నీడ్స్ కోసమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చి ఉండాలి అనేది చూపిస్తుందనమాట. మేబీ తర్వాత ఎలాగైనా సరే పర్సన్‌ని వదిలించుకోవచ్చు అన్నట్టుగా మనకు సొసైటీలో ఎంతో పలుకుబడి ఉంది. సో, మనం ఎలాగైనా తప్పించుకోవచ్చు. అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. తను మ్యారీడ్ పర్సన్ లాగా చూపిస్తుంది. లేదా తన ఫ్యామిలీ మొత్తంని ఈ పర్సన్ తను లీడ్ చేసే పర్సన్ అనమాట. అందరిని పోషించుకోవడము, వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ పర్సన్ మాటే వినడము. ఓకే. ఇలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. కాబట్టి పర్సన్ తను ఇలాంటి పౌరుషం గల పర్సన్ కాబట్టి తను మీ దగ్గర గూడా తను ఆహ్, మేబీ తక్కువ అవ్వడానికి ఇష్టపడరు. అండ్ మీరు ఏం చెప్పిన పర్సన్ వినరనమాట. తన ఇంట్లో వారందరూ తను చెప్పిందే వింటారు. తనకి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్‌కి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అండ్ కానీ తన మనసులో ఏంటంటే తను ఎన్ని చేసినప్పటికీ నాకంటూ ఒకటి ఉండాలి కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో ఉద్దేశంతో అయితే వచ్చారు మీ లైఫ్‌లో కానీ ఇద్దరికీ సరిపోవట్లేదు అనేది కూడా ఒక మెసేజ్ అయితే ఉందండి. సో, ఏదో ఆశించే పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు అనేది చూపిస్తుంది నాకు. ఓకే. కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడమా అలాంటిదైతే ఏమీ లేదు. ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అనేది ఏమీ లేదు. ఓకే. మేబీ ఈ పర్సన్ మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కానీ తను మాత్రం ఏదో ఎంజాయ్‌మెంట్ కోసం అండ్ తన ఫ్యామిలీలో తనకి ఏదైతే రావట్లేదో అలాంటి లవ్ అండ్ కేరింగ్ ఆర్ ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఓకే. అలా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యారు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. లైక్ చేయండి, క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారు, మీరు ఏదో బంధం నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు. వృషభ రాశి వారు, మీరేదో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆత్మ పరిశీలన కూడా చేసుకుంటూ ఉంటారు. మిథున రాశి వారు, మీ జీవితంలో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుంది. అండ్ మీలో గాఢమైన చేంజెస్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈరోజు మిథున రాశి వారి లైఫ్లో. అండ్ కర్కాటక రాశి వారు, ఈరోజు మీరు మీ కెరియర్ విషయంలో బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. అండ్ సింహరాశి వారు, ఏదో విషయంగా నెగటివ్గా ఆలోచిస్తూ ఉంటారండి. సింహరాశి వారు, ఉన్నదానికంటే ఎక్కువగా ఒక ఇల్యూషన్లో ఉంటారనమాట. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నెత్తి మీద శని కూర్చుంటే ఏం చేయలేము కదా, అలాంటిది అనమాట ఇది. ఓకే, మీ లైఫ్లో ఏదో జరుగుతుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ మనసు అనేది మీరు పాడు చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది. సో అలా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ కన్యా రాశి వారు, మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అండ్ అలాగే కాలర్ మెసేజ్ కూడా రావచ్చు మీ పర్సన్ వైపు నుంచి. మనీ ఫ్లో కూడా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. వృశ్చిక రాశి వారు, మీరు ఏదో విషయంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరిగా నిర్ణయం తీసుకోలేక అటా ఇటా అన్నట్టుగా ఉంటారనమాట. క్లారిటీ రాదు ఏ విషయంలో, కానీ బాగా ఆలోచిస్తూ ఉంటారు. ధనుసు రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని కూడా కొంతమంది ధనుసు రాశి వారు అనుకుంటూ ఉండొచ్చు. అండ్ మకర రాశి వారు, ఫ్యామిలీతో చాలా బాగుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీనరాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయడానికి చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.